నూకరాజు కుటుంబం ఆత్మహత్య తరహా ఘటన జరిగింది. చించినాడ బ్రిడ్జిపై పిల్లాడిని విడిచిపెట్టి గోదావరిలోకి దూకారు దంపతులు. ఈ కుటుంబం కూడా పశ్చిమ గోదావరికి చెందిందే. ఇంతకీ వాళ్లకు వచ్చిన కష్టమేంటి? ఓ ఉంగరం విషయంలో జరిగిన రచ్చే వాళ్లను ఆత్మహత్యకు ప్రేరేపించిందా? పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వద్ద బ్రిడ్జిపై నుంచి దొడ్డ సాయి, అతని భార్య శిరీష గోదావరిలోకి దూకారు. తమ కొడుకుతో పాటు వచ్చిన దంపతులు బాబుడు బ్రిడ్జిపై విడిచిపెట్టి వాళ్ళిద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. దంపతుల కోసం గాలిస్తున్నారు. సాయి, శిరీష దంపతులు ఆత్మహత్యకు ఎందుకు యత్నించారు? ప్రాణం తీసుకోవలసినంతగా వాళ్లకు వచ్చిన కష్టమేంటి? దొడ్డ సాయి, అతని భార్య శిరీషకు 3 పిల్లలు ఉన్నారు. ఒక బాబు, 3 ఏళ్ల వయసు గల కవల బాలికలు ఉన్నారు. ఆడపిల్లలిద్దరూ వేల్పూరులోని సాయి తండ్రి వెంకటేశ్వరరావు దగ్గర ఉన్నారు. దంపతుల దగ్గర బాబున్నాడు. ఇటీవల ఓ ఉంగరం విషయంలో సాయి స్నేహితులు, బంధువులైన 4 వ్యక్తులు గొడవకు దిగారు. వేల్పూరులోని సాయి తండ్రి వెంకటేశ్వరరావు దగ్గరికి వెళ్లి నానా యాగి చేశారు. తర్వాత చించినాడకు వచ్చి సాయి సంగతేంటో తేల్చుతామన్నారు. దీంతో సాయి, అతని భార్య తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చించినాడకు వచ్చిన వాళ్లు గొడవ చేస్తే ఎలా అని తెగ మదన పడిపోయారు దంపతులు. సాయి చాలా భయపడిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నారు. అయితే చించినాడ బ్రిడ్జిపైకి వచ్చాక బాబును వదిలి దంపతులిద్దరూ గోదావరిలోకి దూకేశారు. చనిపోతూ కూడా తమ చావుకు ఎవరూ కారణం కాదన్నాడు సాయి. ఈ మేరకు భీమవరంలోని తన పిన్నికి వాయిస్ మెసేజ్ పంపినట్టు తెలుస్తుంది. ఆర్థిక ఇబ్బందుల వల్లే చనిపోతున్నామని సాయి చెప్పినట్టు సమాచారం. మొత్తానికి చిన్న కారణం వల్ల దంపతులు ఆత్మహత్యకు పాల్పడడంపై బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సాయి, అతని భార్య శిరీష కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.